హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ణు పాథురి. సో ఇవాళ మనం రెగ్యులర్గా చేసుకునే ఉప్మా, పులిహోర లాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈజీగా అయిపోయే కాజు రైస్ ఎలా చేయాలనేది చూసేద్దాం. కాజు రైస్ అనగానే దీంట్లో చాలా జీడిపప్పు వేయాల్సి ఉంటుందని అనుకుంటారు చాలామంది, కానీ కాదండి. ఒకసారి ప్రాసెస్ చూడండి, మీకే అర్థమైపోతుంది. సో దీనికోసం ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4-5 లవంగాలు, 3 యాలకులు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, అలాగే కొంచెం నీళ్ళు పోసుకొని ఇదంతా మెత్తటి పేస్ట్ లాగా అయ్యేదాకా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ రైస్కి మనకి 1/2 కప్ వరకు జీడిపప్పు పడుతుంది. వీలైతే కాస్త ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, లేదంటే కొంచెం తగ్గించినా పర్వాలేదు. దీన్ని 1 గంట ముందు నానబెట్టుకుని ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోకి 1 స్పూన్ గసగసాలు వేసుకుని ఇదంతా మెత్తటి పేస్ట్ అయ్యేదాకా ఇలాగా మనం గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి, అలాగే 1 స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇది వేడెక్కిన తర్వాత దాంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. ఇదిలా వేగిపోయిన తర్వాత దాంట్లో కొంచెం దాల్చిన చెక్క, 3 యాలకులు, 2 లవంగాలు వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిపోయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని అవి దీంట్లో వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా మనం వేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకుని వేయించుకోవాలి. ఈ జీడిపప్పు పేస్ట్ వల్ల రైస్కి చక్కటి కమ్మదనం అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ కారం వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు నీళ్ళు పోసుకోవాలి. ఇవి మనం జీడిపప్పు పేస్ట్ పట్టుకున్న తర్వాత అదే జార్లో నుంచి తీసుకున్న వాటరు. సో జీడిపప్పు పేస్ట్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇదంతా ఇలా దగ్గరగా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి కదా. ఇలా వచ్చిన తర్వాత ఒక 1/2 కేజీ రైస్ మనం ఉడికించి పెట్టుకున్నది దీంట్లోకి యాడ్ చేసేసుకుని నీట్గా కలుపుకుంటే మనకి కాజు రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ కాజు రైస్ అనేది లంచ్ బాక్సుల్లో పిల్లలకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే రొటీన్కి భిన్నంగా డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళకు కూడా కమ్మగా, స్పైసీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.